జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో నంద్యాలకు చెందిన కోటేష్ ఆర్ట్ అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభతో పతకాల పంట పండించారు. ఈ నెల 5న విజయవాడలోని డ్రీమ్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించిన 12వ బాలుర జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు పోటీలకు నంద్యాలకు చెందిన కోటేష్ ఆర్ట్ అకాడమీ నుండి 28 మంది విద్యార్థులు వేసిన చిత్రాలు పోటీలకు పంపగా అందులో 16 మంది చిన్నారులు పతకాలు సాధించారు. అందులో 8 మంది చిన్నారులకు బంగారు పతకాలు, 8 మంది చిన్నారులు రజత పతకాలు సాధించారు. విద్యార్థులు మంచి ప్రతిభని చాటారని చిన్నారులకు అభినందనలు తెలుపుతూ వారికి పసిడి పతకాలు, రజత పతకాలు, సర్టిఫికేట్స్ కొరియర్స్ ద్వారా పంపారు. ఆదివారం స్థానిక ఆర్ట్ అకాడమీలో అభినందన సభను ఏర్పాటు చేసి చిత్రకారుడు కోటేష్ చిన్నారులకు పతకాలు, సర్టిఫికేట్స్ అందజేశారు. బంగారు పతకాలు సాధించిన వారిలో సాహిత్, మృదుల, రాగవైష్ణవి, శ్రేష్ఠ, లాస్యశ్రీ, సాయి హవిష్, జోషిక, దిబంకూర్. రజత పతకాలు సాధించిన వారిలో భానుతేజ, హర్షిత, కాత్యాయని, షాన్వి, అనన్య, నీతు, కృష్ణశ్రీ, బాదుల్లా సాయి, లక్ష్య సాయి, చరిత్ ఉన్నారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ కోటేష్ మాట్లాడుతూ మా చిన్నారులకు ఇన్ని పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని, మున్ముందు మరిన్ని అవార్డులు, పతకాలు రావాలని వారికి నా ఆశీస్సులు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ నెల విజయవాడలో 5వ తారీఖున జాతీయ స్థాయి చిత్రకళా పోటీలు జరిగినాయి. ఈ పోటీలో మా ఆర్ట్ అకాడమీ నుంచి 28 చిన్నారులు వాళ్ళు వేసిన బొమ్మలు పంపించాము. అందులో 16 మందికి మెడల్స్ సాధించారు. 8 మందికి గోల్డ్ మెడల్ వచ్చాయి, 8 మందికి రజత పథకాలు వచ్చాయి. మాకు చాలా సంతోషం ఉంది. ఇన్ని పథకాలు సాధించడం వలన ఈరోజు ఆదివారము మా ఆర్ట్ అకాడమీలో చిన్నారులకు మెడల్స్, పథకాలు అందించాము. ఇంకా మున్ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్, పథకాలు సాధించాలని కోరుకుంటున్నాను.